మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్తో భేటీ కాబోతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మంగళగిరిలో లోకేష్ పై పోటీ చేసి గెలిచిన ఆర్కే అనూహ్యంగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ పార్టీలోకి చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఆర్కే రాజీనామా లేఖ అప్పట్లో చాలా వైరల్ అయింది. ఆ తర్వాత ఆయన షర్మిలతో కలిసి ఇక్కడ కాంగ్రెస్ లో చేరటం మనం మొత్తము చూసాము. ఇప్పుడు మళ్ళా మొత్తం రివర్స్ అయిపోయి వైసీపీలోకి చేరుతున్నారు. సో ఎందుకు అనుకోవచ్చు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని అయోమయం, ఆందోళన, ఉత్కంఠ కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి సరిగ్గా నెల రోజుల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేయటం, వెంటనే జగన్పై అలాగే ఆ పార్టీ నాయకులపై విమర్శల వర్షాన్ని గుప్పించారు. ఆ తర్వాత షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి చేరిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విషయానికి వస్తే కనుక ఆయన గత కొంతకాలంగా నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. 100 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని కానీ అలాగే ధనుంజయ రెడ్డిని కానీ కలిసినా కానీ నిధులు విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి తీరు పట్ల, ముఖ్యమంత్రి కార్యాలయ తీరు పట్ల తాను అసంతృప్తితోనే రాజీనామా చేస్తున్నాను. తాను రాజన్న భక్తుడిని, రాజశేఖర రెడ్డి కుటుంబానికి వెన్నంటే ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నేను రాజశేఖర రెడ్డి కుటుంబంతో నడుస్తా కాబట్టి జగన్మోహన్ రెడ్డితో ఇష్టం లేదు కాబట్టి షర్మిలతో నడుస్తానని చెప్పారు. ఆయన షర్మిలతో నడిచిన కేవలం పట్టుమని 15 రోజులు కూడా అక్కడ ఉండకున్న పరిస్థితి కనిపించింది. కానీ షర్మిల మాత్రం అత్యంత ప్రాముఖ్యత ఆయనకి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే షర్మిల రాజకీయానికి సంబంధించి ఒక కోర్ టీం ఉంది. ఈ కోర్ టీంలో కేవలం 8 మంది సభ్యులతో కోర్ టీం ఉంటారు. ఈ కోర్ టీంకు సంబంధించి దాంట్లో షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్, అలాగే కేవీపీ రామచంద్రరావు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మిగిలిన నలుగురికి సంబంధించి కూడా షర్మిలకు సంబంధించిన కొంతమంది ప్రముఖులు, వాస్తవానికి వాళ్ళు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులతో ఆమె కోర్ కమిటీ వేసుకున్నారు. ఆ కోర్ కమిటీలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రాముఖ్యత ఇవ్వడం పాటు అనేక అంశాల్లో ఆయనతో షేర్ చేసుకున్న పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే సరైన ప్రాతినిధ్యం, ఎక్కువ ప్రాముఖ్యత కూడా అక్కడ లభించింది. కానీ సడన్గా ఆయన కాంగ్రెస్ పార్టీ వీడి వైసీపీలో చేరబోతున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి 2 రకాల అంశాలు ప్రధానమైన ఎజెండాగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న మొన్న ఆయన ఎవరితో అయితే భేటీ అయ్యారో, ప్రధానంగా విజయసాయిరెడ్డితో భేటీ అయ్యారు. భేటీ అయిన సందర్భంలో కూడా మంగళగిరికి సంబంధించి ఎవరైతే ప్రస్తుతం బరిలో ఉన్నారో గంజి చిరంజీవి కాకుండా వేరొకరికి ఇవ్వాలి, అలాగే ఏదైతే తన అన్నకి సంబంధించి దాదాపుగా గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు మంగళగిరి నియోజకవర్గంలో చేసిన 500 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, వాటిని విడుదల చేయాలి. అలాగే పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి విషయంలో కానీ నాకు కొంత ఫ్రీడంతో పాటు ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలు కలిగి తనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఖచ్చితంగా పార్టీ గెలిస్తే మంత్రిని చేయాలని చెప్పి 3 ప్రపోజల్స్ ఆయన పెట్టినట్టు తెలుస్తూ ఉంది. దానికి సాయిరెడ్డి కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. దానిలో భాగంగానే మరికొద్ది సేపట్లోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. 11:30 సమయంలో ముఖ్యమంత్రితో భేటీ ఆయన తిరిగి పార్టీలో చేరే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పార్టీలో చేరిన తర్వాత ఆయన మీడియాతో కూడా మాట్లాడతారని చెప్పి కూడా మనకైతే సమాచారం అందుతూ ఉంది. మరొక వైపు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో విమర్శల వర్షాన్ని గుప్పిస్తూ ఉంది. సత్తాజ్ అయితే శివ, మనం చూస్తే ఆర్కే మళ్ళీ వైసీపీలోకి చేరితే కాంగ్రెస్ కి ఎటువంటి నెగిటివ్ ఫ్యాక్టర్స్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. మీరు ఇందాక చెప్పినట్టు కోర్ కమిటీలో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ఎటువంటి కామెంట్స్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ఖచ్చితంగా ప్రధానంగా చూసుకుంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో కూడా ఆయనకి దాదాపుగా నియోజకవర్గానికి సంబంధించి కూడా అనేకమైన నిక్ నేమ్స్ కూడా ఆయనకు పెట్టిన పరిస్థితి కనిపించింది ఆళ్ల రామకృష్ణారెడ్డికి. ఆయనకు సంబంధించి కూడా కమిట్మెంట్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ లేదు అని చెప్పి నియోజకవర్గంలో ఆయనకు రకరకాల పేర్లు కూడా పెట్టారు. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఖచ్చితంగా కోవర్టుగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే సజ్జల, ఎంపీ సాయిరెడ్డి నేతృత్వంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిలతో దగ్గరగా ఉంటూ భవిష్యత్తులో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కార్యక్రమాలు అయితే చేస్తుందో చేయబోతుందో వాటన్నిటికి సంబంధించి వివరాలు సేకరించి ఆ వివరాలు సేకరించిన తర్వాత ముఖ్యమంత్రికి ఇచ్చేందులో భాగంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోవర్టుగా వ్యవహరించారనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చెప్తా ఉంది.
భవిష్యత్తులో కూడా ఇదే రకమైన ఆరోపణలు అయితే ఆ పార్టీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ అంశానికి వస్తే అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా పూర్తి స్థాయిలో నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు షర్మిల రాకతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా యాక్టివ్ రోల్కి వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి మరొక అభ్యర్థిని కూడా కాంగ్రెస్ పార్టీ బరిలో దింపుతూ ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం షర్మిల ఆమె కుమారుడు వివాహం నేపథ్యంలో ఉన్నారు కాబట్టి ముగిసిన తర్వాత ఖచ్చితంగా దీనికి సంబంధించి షర్మిల కూడా సమాధానం చెప్పి అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక కౌంటర్ ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.